హలో అండి, అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ సండే. ఈ రిపబ్లిక్ డేకి మీరందరూ మీ పిల్లల్ని స్కూల్కి పంపించారా? మా పాప అయితే స్కూల్కి వెళ్ళలేదండి. ఎవరు వెళ్ళలేదండి స్కూల్కి. ఎందుకంటే అక్కడ స్కూల్ ప్రాంగణంలో రోడ్డు నిర్మాణం జరుగుతుందని సార్ మెసేజ్ చేశారు, ఈరోజు లేదని. కాకపోతే సార్ వాళ్ళే ఫొటోస్ అయితే తీసుకున్నారు జెండా ఎగరేసి, అవి కూడా గ్రూప్లో పెట్టారండి. ఈరోజు సండే కదా, ఈరోజు నాన్ వెజ్ లేదు, అందుకని మిరియాల రసం చేసుకున్నాము. మా ఇంట్లో చిన్న పాప మా బాబు ఉన్నాడు కదండి. ఈ ప్రాసెస్లో మిరియాల చారు రసం చేశారంటే చాలా బాగుంటుంది. మేము మా స్టైల్లో మేము ఇలా చేసుకున్నాం, కడప స్టైల్లో. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు వేయాలి. కరింపాకు, ఉట్టిమిరకాయలు వేసి తర్వాత మిరియాలు, తెల్లగడ్డ, జీలకర్ర బాగా దంచి పెట్టుకోవాలండి. ఇది మిరియాల చారు అండి, అది వేయాలి. తర్వాత దంచి పెట్టుకున్న మిశ్రమం వేయాలి. టమోటాలు ముక్కలుగా కోసుకొని టమోటాలు వేయాలండి. అంతే అండి. తర్వాత బాగా వేగాక చింతపండు నీళ్ళు వేసేసి బాగా కలపాలండి. మళ్ళీ సెగన పెట్టేస్తే అయిపోతుంది మిరియాల చారసం. దీంట్లోకి నేను బొంగులు వేస్తున్నాను అండి. మా బాబు బొంగులు అంటే చాలా ఇష్టము. అన్నీ తీసి పక్కన సపరేట్ పాత్రలో వేస్తున్నాను. ఎప్పుడైనా వంట చేశాక సపరేట్ పాత్రలో పెట్టుకుంటే మంచిదండి, అదే పాత్రలో వేయకుండా. అందుకని నేను తీసి సపరేట్గానే అన్నం అయిపోతానే పక్కన వేరే గిన్నెలో పెట్టేస్తాను ఒకేసారి. ఇంకా ఈరోజు మిరియాల చారు రసము, బొంగులండి. ఓకే అండి. నేను ఈరోజు ఖచ్చితంగా స్కూల్ కాడికి వెళ్ళి ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. మీ అందరూ హ్యాపీ రిపబ్లిక్ డే ఎలా చేసుకున్నారు కామెంట్